చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. టన్నుల టన్నుల బంగారం తెస్తే కేజీఎఫ్ అంటారు, అదే టన్నుల టన్నుల ఎర్రచందనం తెస్తే పుష్ప అంటారు, అదే టన్నుల టన్నుల ఎంటర్టైన్మెంట్ తెస్తే ఫ్యామిలీ స్టార్స్ అంటారు. పిడుగు పడితే తప్పించుకోగలం కానీ వీళ్ళు అడుగు పడితే మట్టికి తప్పించుకోలేం. నీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. మరదల్ రేష్ నువ్వేంట్రా? ఈ వాటి నుండి ఫ్యామిలీ స్టార్ కి ఒక్క యాంకర్ కాదు, ఇద్దరు యాంకర్లు. ఎలా ఉంది? అలా ఇరిటేటింగ్ గా ఉందిరా. నువ్వు చేసినప్పుడు కూడా మాకు అలాగే ఉంది. ఎవరైనా చెప్తే గుండాయి చచ్చిపోతావని ఇన్ని రోజులు చెప్పలేదు. అయినా నాకు అర్థం కాదు, అది స్టైల్ ఏంటన్నా? ఇలా ఎత్తుతావు, ఏదో స్తంభం దగ్గర కుక్క కాలెత్తినట్టు. అసలు నిజంగా చెప్పరా, నువ్వేదో యాంకరింగ్ గురించి రాలేదు, దేనికో వచ్చా మ్యాటర్ ఏంటో చెప్పు నిజంగా. మీ షోలో ఇద్దరు మరదలు ఉన్నారట కదా, వాళ్ళ గురించి టాక్ బాగా ఉంది. ఒక అమ్మాయిని నువ్వు చేసుకో, ఒక అమ్మాయిని నేను చేసుకుంటా, ఏముంది? ఇంత లేవు అప్పుడే నీకు పెళ్లి అయింది, ఎందురా ఏం చేద్దాం నువ్వు? అసలు నాకు అర్థం కాదు. గర్రెటి పిన్ను కూడా నా అంతే ఉంటది, ఏమీ పీకలేదని పీకితే విధ్వంసమే. నీకు నా కంపారిజన్ ఏ విషయంలో గొప్ప చెప్ప? ఇలా కాళ్ళు చాపు. ఇప్పుడు నువ్వు చేయి. నేను ఎలా చేస్తారా? ఇప్పుడు అర్థమైందా? నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నేను వెళ్ళగలుగుతాను, కానీ నేను వెళ్ళే ప్రతి చోటకి నువ్వు వెళ్ళలేవు. అది నా గొప్పతనం. ఏం లాజికల్ మాట్లాడతావు నువ్వు? అవన్నీ వదిలే అన్నా. నీ షోలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట కదన్నా, ప్లీజ్ అన్న ఒక్కరినన్నా నేను సెలెక్ట్ చేసుకుంటానన్నా, ప్లీజ్ అన్నా పిలిపించన్నా. నా తమ్ముడు ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి లెట్స్ వెల్కమ్ మై మరదల్స్. craving for you నా పిల్లో పక్కన నవ్వు నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ వైపోయావు. craving for you నా పిల్లో పక్కన నవ్వు నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ వైపోయావు. సరే కరెక్ట్ గా చూడిద్దరిని. రివ్యూ చెప్పు. దయచేసి అందరూ నాలా మోసపోకండి. ఇక్కడ వీళ్ళు అనుకున్నంత అందంగా అయితే లేరు. అయినా బావా ఇదంతా నీ తప్పు బావా, ఎందుకంటే నువ్వేం తేల్చట్లేదు. ప్రతి ఎపిసోడ్ నేను చెప్తా, నేను ఆలోచిస్తా అంటావు. ఇలాంటి గొట్టంగాళ్ళు వచ్చి మధ్యలో దూరుతారు. గొట్టంగా అరగొట్టం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాడు ఏదో పాపం వచ్చాడు నా తమ్ముడు. అన్నిసార్లు తమ్ముడు అనుకో, మామూలుగా నరేష్ అని నాకు పేరుంది. మీ తమ్ముడేంటి అంత బ్యాడ్గా ఉన్నాడు? సరే విషయం ఏంటి? ఇవాళ 10 మంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మేమందరం కలిసి కిట్టి పార్టీకి వెళ్తున్నాం. ఎపిసోడ్ అంతా గర్ల్సే ఉంటారు. గర్ల్స్ అంటే నేను కొంచెం దూరంగా ప్లీజ్ అన్నా వెళ్దామన్నా, తెగేదాకా లాగొద్దన్నా. అడుగుతున్నాడు కాబట్టి వీడి కోసం నేను ఒప్పుకుంటున్నాను. సరే వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి తినాలి. Hey, hi, welcome all the beautiful ladies of Family Stars. Hey girls, Hi. నీకోసం చుండే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. hey, నాకు ఏదో ఇవ్వవా? నేను అక్కడొచ్చింది చాక్లెట్ ఇచ్చిందేంటన్నా? మరి నువ్వు వెళ్ళి ఇలా అడిగితే అదే ఇస్తారు.
వెల్కమ్ టు ద షో. ఏంటి షో స్టార్ట్ అయింది, ఇంత డల్ గా ఉన్నారేంటి? ఏంటండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానని అడిగి అందరూ బాలేవనే అంటున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి అడిగారు, నా దగ్గరికి అడిగారా? నేను ఎలా ఉన్నానండి? బాలేదండి. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారట. ఏంటండి అటెటో చూస్తున్నారు? మీకన్నా అందమైన అమ్మాయిని చూస్తున్నా. అక్కడ ఎవరు లేరు కదా. మీకన్నా అందమైన అమ్మాయి ఎక్కడ ఉంటారండి? అయ్యా చిన్న పిల్లలయ్యా. అయిరా సచ్చా హాయ్రా. గుర్తుపట్టావా? గుర్తుపట్టా. నువ్వు బాయ్ నిన్ను గుర్తుపడతారు. సుధీర్, ఐఎమ్ రియల్లీ సారీ. యాక్చువల్లీ నీ విషయంలో నేను కొంచెం పొరబడ్డాను. ఇంతకీ ఏం పొరపాటు పడ్డారు? నిన్ను దూరం నుంచి చూసి బిలో యావరేజ్ అని అనుకున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది? దగ్గర కంటే దూరం నుంచి చూడడమే బెస్ట్ అనిపిస్తుంది. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. మిస్టర్ గారు మీరేంటి ఒకలే వచ్చారు, ఇంకెవరు రాలేదు? అదేంటి ఇంతమంది ఉన్నారు కదా. మీ అందం ముందు వీళ్ళు ఎవరు కనబడట్లేదండి నాకు. సుధీర్ గారు, యా మీకు మా ఏరియాలో చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అదిరా వినరా మన ఏరియాలో ఫ్యాన్స్. ఇంతకీ మీది ఏ ఏరియా అండి? ఎర్రగడ్డ. అక్కడే ఉంటారు అన్నకి ఫ్యాన్స్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారండి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఫోన్ చేస్తాను. వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఇంత అందం ఇక్కడ ఉంచుకొని ఇంకా వాళ్ళు మీకు రికార్డ్ ఇవ్వకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. హలో, ఆవిడ కూడా నా అందాన్ని రికమెండ్ చేయడానికి గిన్నిస్ బుక్ లిమ్కా బుక్ ఫోన్ చేస్తున్నట్టుంది. ఎవరికండి? షీ టీమ్ కండి. అన్న అయితే బాగా మాట్లాడతా, అన్నకి బాగా క్లోజ్. శ్రవంతి, నాకెందుకో డౌట్ అనిపిస్తుంది, వీళ్ళందరూ మన ప్లేస్ తీసుకునేలా ఉన్నారు. వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టేసి మనం బావతో సెట్ చేసుకుందాం. ఒక నిమిషం. నువ్వేంటి ప్లగ్ లో వేలెట్టినట్టు వచ్చేస్తున్నావు ప్రతిసారి? ప్లగ్ కనెక్టెడ్ ఉంది, వేలు పెట్టాల్సిన ప్లేస్ లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీకు చాక్లెట్ ఇస్తా, నాకు అగ్గేరా. అబ్బా ఇది మీకోసమే. మళ్ళీ ఇది ఎడు తిరిగినా నా దిక్కే వస్తుంది చాక్లెట్. అరే ఎవరికి ఏది కరెక్ట్ అదే నీకు అది కరెక్ట్, నీకు అదే ఇస్తున్నారా? సరే యో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. సో మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, కిట్టి పార్టీ అదరగొట్టే బాధ్యత నాది, నరేష్ ది. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. అన్న ఈ చాక్లెట్ నాకు అస్సవుతూ. అచ్చచ్చో, బుచ్చిగాడు చిట్టోడు రే, నీ వస్తువు మర్చిపోయారు. మాటరాని మౌనమిది. అన్న ఎవరన్నా చూసారా? కోళ్ళ పందాలు చూస్తున్నారా? ఏంటన్నా వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు? వెళ్ళండి, ఆ. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, ఆ. వాళ్ళు చూసామంటే వెళ్ళండి, భూమి మీద ఎవరైనా బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. సోది చెప్తామమ్మ, సోది చెప్తాము, సోది చెప్తామమ్మ, సోది చెప్తాము. అదే చెప్తున్నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. అయ్యా నువ్వు చూడటానికి ఇంతే ఉంటావు, ఎంతో సాధించావయ్యా, అమ్మాయిల మనసు దోచుకున్నావయ్యా, నిజమైన మగాడివయ్యా నువ్వు. అలా ఎలా చెప్తున్నారు మీరు? సోది చెప్తామయ్యా, సోది చెప్తా. ఏమయ్యా ఈయన సంగతి పక్కన పెట్టు. యాంకర్ అంటే నువ్వయ్యా, అందగాడంటే నువ్వయ్యా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయ్యా. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? సోది చెప్తావయ్యా. అశూశ్రవంతి, మీ వల్లే షో నడుస్తుంది. ఏమ్మా ఇదంతా ఎలా చెప్తున్నావు అసలు? సోది చెప్తా, సోది చెప్తా. రాజా జాతకం అయ్యా మీది. ఏంటండి ఏ రాజా జాతకం? మా వాచ్మెన్ రాజా జాతకం అండి. కానీ ఈ గీత ఇంత చిన్నగా లేకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుండండి, రాజయోగం పట్టేది.
అబ్బా చా గీత చిన్నగా ఉన్నాడు, కొంచెం పెద్దగా ఉంటే రాజుగా ఉంటా. నీ అలాగే గీత ఉండేదేమో. చిన్నగా ఉంది కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు. మరి నా పరిస్థితి ఏంటన్నా? మా తమ్ముడిది చెప్పండి జాతకం ఒకసారి ఇవ్వయ్యా. మొన్నే బోడుప్పులు కొంప కట్టారయ్యా. ఆ కొంప కట్టడానికి చాలా కొంపలు కూల్చేశారయ్యో. చెప్పిన సోద్యాలు ఇంకా చాలా సోది చెప్పాలి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారయ్యా సోది. బాగా ఉంటదమ్మా ఇప్పుడు. కానీ మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరిపోయిందయ్యా. నా భూతే నా భవిష్యత్తు. అసలు ఇంతవరకు ఎవరు చేయలేదయ్యా. ఎలా చెప్తున్నావు అమ్మా? సోది చెప్తారయ్యా, సోది చెప్తా. ఇది ఫస్ట్ లో వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, ఎవరు నవ్వట్లా. వెళ్ళిపోతే బెటర్, లేదంటే లాగ్ అయింది మళ్ళీ.